దీని వెనక అమెరికా ఉన్నది. ఇది అయతుల్లా ఖమేనీ ఉన్నాడా లేడా తెలియదు కానీ ఆయన పేరుతో వెలువడిన ప్రకటన నేపథ్యంలో అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు ఖమేనీ ఉన్నాడా అంటారండి ఇంతకీ? నమస్కారం వాస్ గారు. ముందుగా మీకు మన ప్రేక్షకులందరికీ నమస్కారం చెప్తూ, అయతుల్లా ఖమేనీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనకు వచ్చిన వార్తలలో చూశాం కదా, ఇచ్చుండవచ్చు కూడా, ఓకే మనం నమ్మేద్దాం. కానీ దాంట్లో మనకు కొత్తదనం ఏమున్నది? మొదటి నుంచి అందరికీ తెలుసు. 79లో ఏదైతే ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చిందో అంతకు ముందు నుంచి ఉన్న మన షా పరిపాలన మొనార్కీ కింద ఆల్మోస్ట్ 100% మన అమెరికన్ కంట్రోలే ఉండేది. అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టే ఇరాన్ ఉపయోగించుకోవటం, ఇరాన్ డొమెస్టిక్ ఎఫైర్స్ అన్ని నడిపించడం జరిగింది. అయితే ఇప్పుడు మొదటి నుంచి ఇది ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన అప్రైజింగ్ ఏదైతుందో ఇప్పటికే అంటే ఎన్నోసార్లు అంటే ఇటువంటి అప్రైజింగ్స్ జరుగుతున్నాయి, సప్రెస్ చేయబడుతుంది. అయితే ఇంత ఎత్తున అంటే 2002 నుంచి అయినా కానీ 2009 నుంచి అయినా, ఈవెన్ అంతకుముందు అది మన రీసెంట్గా జరిగిన ఇది మొన్న ఇజ్రాయెల్ అటాక్ తర్వాత కౌంటర్ అటాక్స్ ఏం జరిగినప్పుడు కూడా ఇంటర్నల్గా చాలా వరకు డిసిడెంట్స్ లేదు అని అంటే యాంటీ ఖమేనీ గ్రూప్స్ ఎప్పుడో వాయిస్ చేస్తున్నాయి. వాళ్లకు మొసాద్ సపోర్ట్ చేస్తుందని వాళ్లకు తెలుసు. కొంతమందిని యాక్చువల్గా పట్టుకుని ఉన్నారు కూడా. ఎందుకంటే కొన్ని డ్రోన్లు అయితే డైరెక్ట్గా ఇజ్రాయెల్ సప్లై చేసింది అనడం కాకుండా ఇరాన్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే డ్రోన్స్నే వాళ్ళు ఉపయోగించుకొని ఇరాన్ టార్గెట్స్ మీద ప్రయోగించడం జరిగింది కూడా, అదంతా వచ్చేసింది. అయితే దాంట్లో ఇప్పుడు ఏమన్నాడంటే, ఓకే ట్రంప్ తర్వాత ఇటు ఇజ్రాయెల్ ఇది ఈ ఎజిటేషన్ పురిగొల్పుతున్నారు, వీళ్ళే ఓపెన్గా అయితే అన్నాడు కదా ఖమేనీ. ఏమన్నాడంటే ట్రంపే క్రిమినల్, సో దానివల్ల ఇది అయింది, లేకపోతే ఇది కాకపోయేది అనే ఉద్దేశంతో ఆ ప్రకటన వచ్చినప్పుడు దాంట్లో మనకు కొత్తదనం ఏం లేదు. కొత్తదనం అనే దగ్గరకు వచ్చేప్పటికీ ట్రంప్ ఖమేనీ పేరిట రిలీజ్ చేసిన వీడియోనో లేకపోతే ప్రకటనలోనో వాళ్ళు తెలియకుండా ఒక పొరపాటు చేస్తారు సార్. అప్పటిదాకా వాళ్ళ క్లెయిమ్ ఏంటి, 700 మంది చనిపోయారని. వేలాది మంది కిల్లింగ్స్కి అమెరికా అధ్యక్షుడు ప్రధాన పాత్ర పోషించాడని నోరు జారటం ద్వారా దే హ్యావ్ అడ్మిటెడ్. మనం లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం, దాదాపు 12,000 మందిని కాల్చి చంపటము, ఘర్షణలో చనిపోవటము, ఇవన్నీ బలవంతంగా వాళ్ళ చావులకు కారణం కావటము, ఇదంతా అనధికారికంగా అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను కొట్టిపారేసిన ఇరాన్ వాళ్ళ సుప్రీం ఇవాళ ఒప్పుకున్నాడు వేలాది కిల్లింగ్స్కి అమెరికా అధ్యక్షుడు నేరుగా బాధ్యుడు అని. సో దే హ్యావ్ కన్ఫెస్డ్ దట్ ది స్టేట్ హ్యాస్ కిల్డ్ మోర్ దెన్ 12,000. నెంబర్ వదిలేద్దాం, థౌజండ్స్లో చంపేసింది అనేది స్టేట్ చంపేసింది విద్రోహ శక్తుల్ని అని వాళ్ళు దానికి కాయిన్ చేసిన టర్మ్ విద్రోహ శక్తులు విత్ ఇన్ కోట్స్. మీరు అన్నది కరెక్ట్. ఎందుకనంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా పర్టికులర్లీ ఇది ఆటోక్రాటిక్ థియోక్రాటిక్ ఇటువంటి వాళ్ళు ఏమైందని అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రూత్ ఈజ్ ద ఫస్ట్ క్యాజువాలిటీ. ఈవెన్ సింపుల్ వార్లో కూడా ఇక వీళ్ళైతే అసలు ట్రూత్నే కాదు, ఈవెన్ అబద్ధాన్ని కూడా మొత్తాన్ని ట్రూత్గానే మొత్తం పబ్లిసైజ్ చేసే రకంలో ఉన్నారు. కాబట్టి డినేయల్ ఫస్ట్, నో ఏం జరగలేదు, అసలు డెత్లే లేవు, డిటెన్షన్ కూడా మినిమమే చేశాము, అది ఇదని మొదలుపెట్టారు. కానీ యు ఆర్ రైట్, ఇప్పుడు అడ్మిట్ చేయడం వల్ల ఏంటంటే మీరు అన్నట్టు, ఎందుకంటే 3,000 నుంచి 12,000 దాకా ఈ నంబరు అటు పోతున్నది. అంటే మ్యాసివ్ మసాకర్ జరిగింది, జరగలేదని కాదు. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న పద్ధతులు ఏంటంటే 800 మందిని బహిరంగంగా ఉరితీస్తామనేది ఏదైతే డంకా కొట్టి ఏది చెప్పారు. ఎందుకంటే అదర్ ఏది యాంటీ రెజిమ్ ప్రొటెస్టర్స్ భయపెట్టనీకి లేకపోతే టార్గెట్ చేయడానికి చేయాలనుకున్నారు, అది వెనకపోయారు. దానివల్ల ఇమీడియట్గా ట్రంప్ ఏం చేసిండు, ఓహో నేను ఇప్పుడు మిలిటరీ యాక్షన్ తీసుకునే అవసరమే లేదు. యాక్చువల్లీ మన న్యూస్ ప్రకారం ఏంటంటే ట్రంప్ సేస్ ఐ థ్యాంక్ ది ఇరానియన్ గవర్నమెంట్, ఇప్పుడు మనకి ఏం లేదు అంటే యాక్షన్ అవసరం కూడా లేదు, చేయకుండా చేశారు అనే ఒక పద్ధతిలో వచ్చినప్పుడు అది ఏమవుతుందని అంటే ఇరాన్ కూడా అయతుల్లా ఖమేనీ ఇప్పటిదాకా ఇది ఆల్మోస్ట్ ఇంత కొద్దిగా సీరియస్ యాంటీ ఖమేనీ యాంటీ ఈ గవర్నమెంట్ ఆర్ రూలింగ్ రెజిమ్కు ఇప్పటిదాకా 6-7
టైంలో రివోల్ట్ జరిగింది. కానీ ఇంత పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ ఇది 1979 రివల్యూషన్ ఆర్ ఇస్లామిక్ ఏది రివల్యూషన్ ఎస్టాబ్లిష్ జరిగే దానికి ఒక విధమైన కంపారిజన్ జరుగుతుంది. ఎందుకంటే అంత సార్ పెద్ద level. యాజ్ అన్ అంబాసిడర్ సార్, ఒక దౌత్యవేత్తగా యూ మైట్ హవ్ నోటీస్డ్ దట్ ఇరాన్ హ్యాస్ బికమ్ ఎ శాండ్విచ్ బిట్వీన్ లిబరల్ డెమోక్రాట్స్ అండ్ ఫండమెంటలిస్టిక్ ఖమేనీ మార్క్, దాన్ని ఏమంటారు, ఇరాన్ ఆర్మీ, ఇరాన్ నేషనల్ గార్డ్స్, వాళ్ళ మధ్య శాండ్విచ్ అయిపోయింది. ఎందుకంటే ఈయన టేక్ ఓవర్ చేసే సమయానికే ఇరాన్ చాలా అడ్వాన్స్డ్ కంట్రీ, అప్పటికే చాలా లిబరల్ థాట్స్ తోటి పెనట్రేట్ అవుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఈ రోజుకి కూడా వీ మస్ట్ అప్రిషియేట్ సార్, ఈ రోజుకి వాళ్ళు రోజుకి 5,000 నుంచి 10,000 డ్రోన్లు తయారు చేస్తున్నారు డిస్పైట్ ది ఇన్ఫ్లేషన్ దే ఆర్ ఫేసింగ్. వాళ్ళకి ముడిసరుకు రష్యా నుంచి రావచ్చు, చైనా నుంచి రావచ్చు, బట్ డ్రోన్స్ తయారు చేయటం అనే టెక్నాలజీలో వాళ్ళు అందవేసిన చేయిగా ఈరోజు నిలిచారు సైన్స్ అండ్ టెక్నాలజీ. మనం ఇంకా ఎక్సెల్ కాని రోజుల్లోనే వాళ్ళ యూనివర్సిటీస్ మెడికల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు సాధించిన ఘనతని మనం వీ హ్యావ్ టు సర్టన్లీ అప్రిషియేట్ అండి. అంత అద్భుతమైన స్టేట్ని ఫండమెంటలిస్టిక్ రూల్లోకి తీసుకెళ్ళిపోయాడు ఇతను ఖమేనీ. బట్ అంతా ఉన్నా కూడా ఖమేనీ తోటి మనకి, అంటే భారత్ ఇరాన్ సంబంధాలు కనుక చూస్తే ఖమేనీ తోటి మనకి పెద్దగా విభేదాలు ఏం లేవు. ఆయన మన పట్ల సానుకూలంగానే ఉన్నాడు. ఆయన సుప్రీం కమాండర్గా ఆయనకు స్పృహ ఉన్నంత వరకు, ఈరోజు ఉందో లేదో తెలియదు, ఉన్నంత వరకు ఆయన భారత్కి వ్యతిరేక వైఖరి అయితే ఏం లేదు. చాబహార్ పోర్ట్లో మనకు 2 బెర్తులు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు అంటే ఆయనకు కొంత ఓపెన్ మైండ్తో ఉన్నాడనే మనం అర్థం చేసుకోవచ్చు. అంతేనా సార్? మీరు అన్నది వాసు గారు కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనము ఇరాన్ తీసుకుంటే అది గ్రేట్ ఏన్షియంట్ సివిలైజేషన్. అది ఇప్పుడు మనం ఇరాన్ అంటున్నాం, దాని పర్షియా అనేది అంతకన్నా ముందు ఆ పర్షియన్ కల్చర్. ఇప్పుడు కూడా వాళ్ళ లాంగ్వేజ్ కూడా పర్షియన్ అంటారు. మనం ఏదో హిందీ మన లాంగ్వేజ్ ఏదంతా నేషనల్ లాంగ్వేజ్ లేక వాళ్ళని పర్షియన్ లాంగ్వేజ్ అంటారు. ఆ పర్షియా అనేది ఆల్మోస్ట్ ఒక 50 years బ్యాక్ కనుక మనం చూసినట్టయితే వెస్ట్రన్ కల్చర్ కంటే కూడా ధీటుగా ఒకప్పుడు అది వర్ధిల్లిన కల్చర్ అది. అందుకని అంటారు అంటే ఇది ఇరానియన్స్ ఆర్ గ్రేట్ ప్రౌడ్ పీపుల్. అందుకనే వాళ్ళు అఫ్ కోర్స్ న్యాచురల్గా ఇటు సున్నీ రాజ్యం ఉన్న ఇది ఇరానే కదా మొత్తం ఇది షియాను రిప్రజెంట్ చేసేది, అన్ని చుట్టూన్నా కానీ థ్రైవ్ అవుతూనే వచ్చింది. అయితే కాకపోతే మీరు అన్నట్టు ఏమైందంటే ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ రావడానికి కూడా కొంతవరకు షా పహల్వి ఏదైతే ఉన్నదో పూర్తిగా అమెరికన్ చేతిలో కీలుబొమ్మ లెక్క అయిపోయి ఆల్మోస్ట్ ఒక క్లియర్ వెడ్జ్ వచ్చేసింది. ప్రివిలేజ్డ్ పీపుల్, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్, అట్టడిగిన వాళ్ళకు ఎన్ని కష్టాలున్నా పట్టించుకోకుండా వాళ్ళు జల్సాలు చేసి అయమం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డదో న్యాచురల్గా ప్రజలు అనేది వాళ్ళకు ఒక దే నీడ్ టు క్లింగ్ సంథింగ్. అప్పుడు ఈ రిలీజన్ పెద్ద రోల్ ప్లే చేసింది. అంటే అప్పుడు కమ్యూనిస్ట్ ఐడియాస్ కూడా అక్కడ వచ్చేసింది, లిబరల్ ఐడియాస్ వచ్చినాయి, కానీ రిలీజియస్ యాంగిల్ తోటి పోయినంత ప్రభావము ఈ ఐడియాలజికల్గా